కామారెడ్డి జిల్లా టేక్రియాల్ సమీపంలో దాబా దగ్గర దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. హైవే పక్కన దాబాలో కారు పార్కు చేసి నిద్రపోతున్న వారిని కత్తులతో బెదిరించారు దుండగులు. అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరిని కత్తులతో గాయపరిచారు. ల్యాప్టాప్ సహా డబ్బు దోచుకొని పారిపోయారు. ఆదిలాబాద్కు చెందిన వీర రాఘవయ్య తన కొడుకుతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి సొంతూరుకు వెళ్తున్నారు. తెల్లవారుజామున దాబా దగ్గర కారు పార్క్ చేశారు. వెహికల్లోనే నిద్రపోతూ ఉండగా దుండగులు బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని బాధితులు చెప్పారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవునపల్లి పోలీసులు సీసీ కెమెరాలతో దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఈ దోపిడీపై ఆరా తీసిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. చుట్టూ 360 డిగ్రీస్ కవర్